ఉదయకాల ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అయా, గడిచిపోయిన రాత్రి అంతను కూడా కృప చూపించి మీ సహాయం అనుగ్రహించి మీరు ఎక్కల చాటున మమ్మల్ని భద్రపరిచారు. అందును బట్టి స్తోత్రాలు. మంచి నిద్ర మాకు దయచేశారు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క సూర్యోదయమును మేము మరలా చూడగలుగుతున్నాము అంటే, సజీవులంగా ఉన్నాము అంటే అయా మీ కృప మాత్రమే. ఎంతో మంది ఈరోజు చూడాలని ఆశపడ్డారు, కానీ వారికి లేని ధన్యత మా అందరికీ దయచేసినందుకు, సజీవులుగా మీ పాద సన్నిధిన చేరి ఈ విధంగా ప్రార్థించుకునే గొప్ప అవకాశం అనుగ్రహించినందుకు లెక్కించలేని స్తోత్రాలు. తండ్రి, ఈరోజు మాది కాదు, మమ్మల్ని మీకు సజీవ యాగముగా మేము సమర్పించుకుంటున్నాము. అయ్యా, మీరు మీ చిత్తానుసారంగా మమ్మల్ని ఈ రోజంతనూ నడిపించుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని కీర్తనల గ్రంథం 2వ అధ్యాయము 8వ వచనంలో మీ వాక్యం సెలవిస్తూ ఉన్న రీతిగా, అవునయ్యా, మిమ్మల్ని అడిగితే మాకేదైనానూ వస్తుంది తండ్రి. అయ్యా, మేము ఎవరి కాళ్ళు ఈరోజు పట్టుకొనకుండా, ఎవరిని మేము బ్రతిమాలకుండా, దేని కొరకు మనుషుల సహాయమును మేము కోరుకొనకుండా మీ పాద సన్నిధిన చేరి మేము అడిగినట్లయితే, సంపూర్ణ హృదయంతో అడిగినట్లయితే, అది ఎటువంటి కష్టతరమైనదైనా, ఎటువంటి అసాధ్యమైనదైనా మీరు మాకు ఇస్తారు అంటున్నారు నాయన. అందును బట్టి స్తోత్రాలు. అటువంటి అడిగే హృదయము, నమ్మి ప్రార్థించే హృదయము మా అందరికీ ఈరోజు మీరే దయచేయమని, అయా తద్వారా మీరిచ్చే వాటిని మేము పొందుకునే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఎంతమంది అయితే లేవగానే ఈ ఉదయకాల ప్రార్థనలో ప్రతినిత్యము కూడా ఏకీభవిస్తున్నారో వారందరిని బట్టి అడుగుతున్నాం, పేరు పేరున వారిని గురించి అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం తండ్రి. అయా, బిడ్డలు ఎన్నో సమస్యలతో, మరి ఎన్నో ఆశలతో, ఎన్నో ఆశయాలతో ఈ రోజును ప్రారంభిస్తున్నారు. ఏదైతే చేయాలని అనుకుంటున్నారో, ఏ విషయంలో ముందుకు సాగాలని ఆశపడుతూ ఉన్నారో కృప చూపించండి. అన్నీ కూడా తండ్రి వారికి అనుకూలంగా మార్చండి, పరిస్థితులను అనుకూలంగా మార్చండి, స్థితిగతులను అనుకూలంగా మార్చండి తండ్రి. అదే రీతిన ప్రార్థిస్తున్నాము. చేస్తున్నటువంటి ఉద్యోగాలు, వ్యాపారాలు, పరిచర్యలు, చేతి పనులను అన్నిటినీ మీ పాద సన్నిధిని ఈరోజు మేము పెడుతున్నాం తండ్రి. అయ్యా, ఎక్కడ ఎటువంటి లోపం లేకుండా, ఆటంకం లేకుండా, అడ్డుగోడలు లేకుండా మా కార్యాలను సజావుగా మేము కొనసాగించుకునే కృప చూపించండి తండ్రి. జ్ఞానం ఇవ్వండి, శక్తినివ్వండి, బలమునివ్వండి, వివేచనను దయచేయండి. ఈ రోజున ప్రభువా, ప్రతి విషయంలో మేము అభివృద్ధి చెందేవారిగా ఉండే కృప చూపించండి నాయన. అదేవిధంగా క్రొత్త కార్యాలు ప్రారంభిస్తున్నారు, నూతనమైన కార్యాలలో మీ దీవెనలు దయచేయండి. ఆగిపోయిన పనులను కూడా మరలా పునఃప్రారంభించబడే సహాయము దయచేయండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్న గృహిణీలు, చిన్న బిడ్డలు, యవన బిడ్డలు, వృద్ధులు, అయా వీరందరికీ మీ రక్షణ కాపుదల దయచేయండి. ఏ దుష్టుడు కూడా వారిని ముట్టకుండా భద్రపరచండి తండ్రి. ఆయన హాస్పిటల్స్కి వెళ్తున్నారు, రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అన్నీ కూడా వారికి అనుకూలంగానే ఉండుటకు సహాయము దయచేయమని, అయా రిపోర్ట్స్ అన్నీ కూడా వారు అనుకున్న విధంగానే మార్చబడే కృప చూపించమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఎగ్జామ్స్ రాస్తూ ఇంటర్వ్యూస్కి వెళ్తున్న వారు ఉన్నారు నాయన, ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నారు, రిజల్ట్స్ కోసం తండ్రి వెయిట్ చేస్తున్న వారు ఉన్నారు నాయన. ప్రతి విషయంలో తండ్రి మీ సహాయము దయచేయండి, జ్ఞానముతో నింపండి, జ్ఞాపక శక్తిని దయచేయండి, క్వాలిఫై అవ్వులాగున, సెలెక్ట్ అవ్వులాగున మీ ద్వారాలు తెరవమని బ్రతిమాలుకుంటున్నాం. ప్రయాణాలను దీవించండి, క్షేమంగా ప్రతి ప్రయాణాన్ని ఆశీర్వదించండి. మార్గం మధ్యంలో ఎటువంటి అపాయాలు, ప్రమాదాలు, ఇబ్బందులు ఏ బిడ్డకు కలగకుండా ప్రతి ఒక్కరిని భద్రపరిచి క్షేమంగా వారి వారి ప్రాంతాలకు చేర్చమని బ్రతిమాలుకుంటున్నాము. అదేవిధంగా లేమి ఎవరు కలిగి లేకుండా, ఆర్థిక కష్టాలు ఎవరికి లేకుండా, అనారోగ్య సమస్యలు ఎవరికి రాకుండా, ఎవరు అప్పులు చేయకుండా, మోసపోకుండా సమృద్ధిని, సంతృప్తిని దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఆత్మీయ జీవితాన్ని కట్టండి తండ్రి, సాక్ష్యాన్ని కోల్పోకుండా ఈ జీవితం ఈరోజు కొనసాగించుటకు కృప చూపించండి.
అపవాది చెరల్లో పడిపోకుండా, లోక మాయలో చిక్కుబడకుండా, మీరిచ్చిన ఈ విలువైన సమయాన్ని వృధా చేసుకొనకుండా, జ్ఞానము కలిగి సమాధానముతో, ఎవరితో గొడవలు, విభేదాలు, మనస్పర్ధలు ఏవిను కలిగి లేకుండా ప్రశాంతంగా నెమ్మదిగా జీవించే కృప చూపించమని, మీరు చూపిన దయను బట్టి, కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ఈరోజు ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబంను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, అయా మేము కూడా మాకు తెలిసిన ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్యవ్యాప్తిలో మా వంతులుగా మమ్మల్ని ఈరోజు పాలిభాగస్తులు చేసుకోమని, జీవం కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.